అధికార పక్షం తప్పొప్పులను తెలియజెప్పి బాధ్యతగా మెలగాల్సిన ప్రతిపక్షం అధికారులపై ప్రతాపం చూపుతోందంటున్నారు ఉద్యోగులు. రాజకీయ లబ్ధి కోసం వైకాపా నేతలు తమను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష నేత నుంచి ఎమ్మెల్యేల వరకు ఇదే తీరని మండిపడుతున్నారు. కలెక్టర్నే జైలుకు పంపుతానన్న జగన్ వ్యవహార శైలిని ఐఏఎస్ అధికారులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది పట్ల వైకాపా వైఖరి వివాదాస్పదమవుతోంది. ఆ పార్టీ నేతలు తరచూ విధులకు ఆటంకం కలిగిస్తున్నారని, పైగా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఉద్యోగుల నుంచి ఐఏఎస్ అధికారుల వరకు అంటున్నారు. విశాఖ విమానాశ్రయంలో జగన్ వ్యాఖ్యల నుంచి నిన్న కలెక్టర్ను జైలుకు పంపుతామనే హెచ్చరికల వరకు వివిధ సందర్భాలను ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు. ప్రత్యేక హోదాపై ఆందోళన కోసం జనవరి 26న విశాఖ వెళ్లిన వైకాపా అధినేత జగన్ బృందాన్ని విమానాశ్రయంలోనే అడ్డుకున్నారు. ఆ సమయంలో సిబ్బందిపై ప్రతిపక్ష నేత వ్యవహార శైలిని అప్పుడే పోలీసులు తీవ్రంగా ఖండించారు. రెండు సంవత్సరాలు నేను చెప్తున్నాను, ఎవరిని మర్చిపోను. ఎట్లా బిహేవ్ చేయాలో కూడా తెలియని వాళ్ళంతా కూడా పోలీసులు ఎట్లున్నారా డిపార్ట్మెంట్ లో? ఏం బుద్ధి ఉందా? మీరు ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, మీకు అర్థమైంది అసలు? చంద్రబాబు నాయుడు బంటోతున్నారు. ప్రభుత్వాలు శాస్త్రం కాదు, చంద్రబాబు మీకు శాస్త్రం కాదు. మీరు తాకిల్ అమరావతిలో జరిగిన మహిళా పార్లమెంటుకు వెళ్తున్న వైకాపా శాసనసభ్యురాలు రోజాను అరెస్టు చేసిన తర్వాత పోలీసులు డీజీపీని ఉద్దేశించి ఆమె అన్నమాటలు దుమారం రేపాయి. డీజీపీ అంటే మరి అన్ని జిల్లాల్లో అన్యాయం చేసిన వాళ్ళకి ఒక సింహ స్వప్నంలా ఉంటూ, మరి ఎవరైతే అన్యాయం కాబడ్డారో వాళ్ళ పక్కన ఉంటూ వారికి న్యాయం చేసే విధంగా ఒక బిగ్ బాస్ లాగా ఉండాలి. కానీ చంద్రబాబు నాయుడు గారికి బానిసలాగా పనిచేయటం అనేది చాలా దురదృష్టకరం. పోలీసులు ఎవరికి కూడా బానిసలు కాదు, మేము ప్రజలకి బానిసలం, చట్టానికి బానిసలం. పోలీసులు ఎప్పుడు కూడా ప్రజలకు జవాబుదారీగా ఉంటాం. మా డీజీపీ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను బేషరతుగా ఎమ్మెల్యే రోజా గారు క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఉద్యోగ వ్యవస్థపై ఇటీవల మరో వైకాపా ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదుకు ఉద్యోగులు సిద్ధమవుతున్నారు. ఉద్యోగస్తులంటే మాకు చాలా ప్రేమ ఉంది, అన్ని వ్యవస్థలు, పోలీసులన్నా కానీ ఉద్యోగస్తులన్నా కానీ మీరు ఒక పార్టీకి అనుకూలమైపోయి వ్యవస్థ నిర్వీర్యం చేస్తున్నారు. ఇది చాలా తప్పు. వ్యవస్థ నిర్వీర్యం చేస్తూ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ స్వార్థానికి, వాళ్ళ పోస్టింగ్లకు బలిపట్టేటువంటి వాళ్ళని నిజంగా వెధవలనక ఇంకేమనాలో ఒక్కసారి ఆలోచన చేసుకోండి. అన్నింటికంటే మించి నిన్నటి బస్సు దుర్ఘటన బాధితులను పరామర్శించేందుకు ఆసుపత్రికి వెళ్లిన జగన్ వైద్యుల నుంచి నివేదికలు లాక్కోవడం, ఏకంగా కలెక్టర్ను జైలుకు పంపుతానని హెచ్చరించడంపై ఐఏఎస్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క నిమిషం, నాకు ఇది నాకు ఇచ్చేదానికి ప్రతిపక్ష నాయకుడికి 3 కాపీలు నీకుంటే, 3 కాపీలు ఉంటే ఏమిది ఇది కూడా తీయండి, వీడియో కాపీ తీసుకోండి. 3 కాపీలు ఉంటే 1 కాపీ కూడా ఇచ్చేది కూడా తీయడం. జిరాక్స్ కాపీలు మీకు ఇక్కడ ఉంటాయి కదా, జిరాక్స్ కాపీ The entire department from police to the collector stands corrupt, stands judgmental, stands we have done all the postmortem. It was not done. Postmortem was not done. Perfect గా ఎంక్వైరీ చేయిస్తాము. బంగారంగా నిన్ను కూడా సెంట్రల్ జైలు తీసుకొని పోయే కార్యక్రమం కూడా చేస్తాం, గుర్తుపెట్టుకోండి. కలెక్టర్ని, అక్కడ ఉన్న పోలీస్ అధికారిని, అక్కడ ఉన్న మెడికల్ ఆఫీసర్ని బెదిరించి మీరు అందరూ కరప్టు, మీకు జైలుకి పంపిస్తామని ఆ విధంగా చెప్పడము చాలా దురదృష్టకరమైన సంఘటన. అది అట్లీస్ట్ నాకు 37 సంవత్సరం అయింది ఆంధ్రప్రదేశ్ స్టేట్లో.
నా ఒక 37 సంవత్సరంలో ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ స్టేట్లో అటువంటి సంఘటన జరగలేదు. కృష్ణా డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఈజ్ వన్ ఆఫ్ అవర్ అవుట్స్టాండింగ్ ఆఫీసర్స్ అండ్ ద బెస్ట్ కలెక్టర్ ఐ వుడ్ సే ఇన్ ద స్టేట్. సో అటువంటి ఆఫీసర్ని ఈ విధంగా బెదిరించడము, ఆ విధంగా చెప్పడము ఇది మంచి పద్ధతి కాదు. ఈ విషయంలో అందిన ఫిర్యాదు మేరకు నందిగామ పోలీస్ స్టేషన్లో జగన్పై కేసు నమోదైంది. వైద్యుల విధులకు ఆటంకం కలిగించారంటూ అభియోగాలు నమోదు చేశారు.